వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నామండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే కష్టమైన టాపిక్ అని ఫీల్ అవుతుంటారు. దాన్ని మనం సులభతరంగా చేద్దాం. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా అంటే ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ క్లాసెస్ అండి, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కిరణ్స్ అర్థమెటిక్ మరియు మనము రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 89850208 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనము 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 41 నుండి చూడండి. A money lender borrows money at 4% per annum and pays the interest at the end of the year. He lends it at 6% per annum compound interest, compounded yearly, కాదండి ఇక్కడ హాఫ్ ఇయర్లీ సారీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అండ్ రిసీవ్స్ ద ఇంట్రెస్ట్ at the end of the year. In this way, he gains 104.50 rupees in a year. The amount of money be borrowed is అని ఇచ్చారండి. ఒక రుణదాత సంవత్సరానికి 4% చెప్పున రుణాలను తీసుకుంటాడండి. 4% వడ్డీ రేటుతో రుణాలను తీసుకుంటాడండి. సంవత్సరం చివరిలో వడ్డీని చెల్లిస్తాడు. అతను దాన్ని అర్ధవార్షిక సమ్మేళనంతో వడ్డీ లెక్కించే విధంగా సంవత్సరానికి 6% చొప్పున అప్పుగా వేశారండి. అర్ధవార్షిక సమ్మేళనంతో వడ్డీ లెక్కించే విధంగా సంవత్సరానికి 6% చొప్పున అప్పుగా ఇస్తాడండి. మరియు సంవత్సరం చివరిలో వడ్డీని పొందుతాడండి. 6% అప్పుగా ఇస్తాడు మరియు సంవత్సరం చివరిలో ఏమవుతాడంటే వడ్డీ పొందుతాడు. ఈ విధంగా అతను సంవత్సరానికి ఎంతండి 104.50 పొందుతాడండి. అప్పు తీసుకునే మొత్తం ఎంత అని అడుగుతాడు. అప్పులు తీసుకునే మొత్తం ఎంత అంటే మీకు ఇక్కడ పీ కావాలండి. ఇక్కడ చూడండి 2 రకాలుగా ఉందండి. వాడు ముందు 4% తీసుకున్నాడు, 6% పంపిస్తున్నాడండి. అంటే ఇది ఎక్కువ వస్తుందన్నమాట. అంటే ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది దాంట్లో. ఓకేనండి. ఆదాయం అనేది ఎక్కువ వస్తుందండి. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అమౌంట్‌ని ఆధారంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చేయొచ్చండి. మరి అమౌంట్ ఆధారంగా చేసామనుకోండి, ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేయాలి. ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేస్తే టైం వేస్ట్ అనిపిస్తుంది. కానీ తప్పదు. ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడండి. ప్రాసెస్ ప్రకారం అయితే మాత్రం అర్ధ సంవత్సరానికి లెక్కించాలి. ముందు ప్రాసెస్ చెప్పేద్దానండి. ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పీ తెలీదండి. పీ తెలియదు. అంటే ఇప్పుడు మనకి చూడండి చక్ర వడ్డీకి ఇచ్చాడు కాబట్టి ఇది ఎక్కువ వస్తుందండి. ఇది మామూలుగా నార్మల్‌గా ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు కాబట్టి తక్కువ వస్తుందండి. ఇది చక్ర వడ్డీ అయినప్పటికీ ఒక సంవత్సరం అన్నాడు కాబట్టి నార్మల్ వడ్డీ కింద అయిపోతుందన్నమాట. కాబట్టి ఇది ఎస్ఐగా తీసుకోవచ్చు. ఇది సిఐగా తీసుకోవచ్చండి. సిఐ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిఐ ముందు కనుక్కోండి. పీ తెలీదు కాబట్టి 6% సంవత్సరానికి అన్నాడు కాబట్టి 3% అవుతుందండి. 3/100 అవుతుందండి. దాన్నే మనం ఏం రాసుకోవచ్చండి 103/100 అని రాసుకోవచ్చండి. అలాంటి 2 సార్లు కౌంట్ చేయాలి కాబట్టి 103/100 అండి. మైనస్ పీ చేయాల్సి ఉంటుంది. మైనస్ పీ చేయకుండా ఏం చేస్తారంటే టోటల్ ఇక్కడ కూడాను అమౌంట్ కనుక్కున్నాం అనుకోండి. ఇది అమౌంట్ అండి. టోటల్ అమౌంట్ ఇది. ఇక్కడ కూడా టోటల్ అమౌంట్ కనుక్కుంటే ఈ రెండింటికి భేదం మనకి ఇది వస్తుందండి. ఎందుకంటే వీడికి అప్పు రూపంలో వచ్చే వడ్డీ అండి ఇది. వాడు మన బ్యాంక్‌కి తీర్చాలి కదండీ! కాబట్టి ఈ రెండిటి డిఫరెన్స్ మనం కనుక్కుంటే సరిపోతుందండి. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ చేసినట్లయితే ఏమవుద్దంటే పీ ఇంటూ ఇక్కడ చూడండి 4% వడ్డీ చొప్పున ఒక సంవత్సరమేనండి. కాబట్టి 104 అవుతుందండి. 104/100 అవుతుందన్నమాట. 104/100. ఇప్పుడు 2 మైనస్ చేస్తే మనకేం రావాలంటే 104.50 రావాలండి. 104.50 రావాలి. ఎంతొస్తుందో చూడండి పీ కామన్ తీశారనుకోండి. పీ కామన్ తీయండి. అలాగే పీ బై 100 కూడా కామన్ తీశారనుకోండి. ఇక్కడ 103/100 ఉంటుందండి. 103 హోల్ స్క్వేర్ అన్నమాట. 103 స్క్వేర్ బై 100 అవుతుంది. ఇక్కడేం మిగులుతుందండి 104 మాత్రమే మిగులుతుందండి. 104 ఈజ్ ఈక్వల్ టు 104.50. దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటది. మరి దీన్ని సాల్వ్ చేయగలమా అంటే చేయగలము. దీన్ని సింపుల్ గా కావాలనుకుంటే డీసమ్ చేసుకోవచ్చు. డీసమ్ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకునే ముందు డీసమ్ చేసామనుకోండి. డీసమ్ చేస్తే ఇక్కడ డీసమ్ చూడండి 0 అండి. ఇది డీసమ్ 5 అండి. ఇది డీసమ్ 1 అండి. ఇది డీసమ్ 6 అండి. మరి ఏది మ్యాచ్ అవుతుందో చూద్దాం ఇక్కడ. ఇక్కడ డీసమ్ ఏమవుతుంది 1 + 3 అంటే 4 అవుతుందండి. 4 స్క్వేర్ అంటే 16 అంటే 7 అవుతుందండి. అంటే ఇక్కడ డీసమ్ 7. ఇక్కడ p/1 అండి. p/1 అంటే p అవుతుంది. 7 - 5 అండి. ఇక్కడ డీసమ్ చూడండి 1 అండి. ఈజ్ ఈక్వల్ టు 1. 7 - 5 అంటే 2 కదండి. ఆ 2 అటు పంపించారనుకోండి p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1/2 అవుతుందండి. 1/2 అంటే 2 ఎప్పుడున్నప్పుడు 2 ఎప్పుడైనా బైలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే 5తో మల్టిప్లై చేయాలని చెప్పాను కాబట్టి 5తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే డీసమ్ 5 వస్తుందండి. డీసమ్ 5 వచ్చిందే మనకు ఆన్సర్ అండి. అంటే 5000 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. మన డీసమ్ ప్రకారం నేను చెప్పేసాను నేను. సాల్వ్ చేసినట్లయితే ఏమవుతుంది? సాల్వ్ చేస్తే
ఏమవుతుందండి, ఇక్కడ నేను చేస్తాను సాల్వ్ చేసి. ఇక్కడ మనకి ఏముందండి, పీ బై 100 ఎందుకండి, 100 పంపించేద్దాం. పీ ఇంటూ 103 అండి. 103 ఏమవుతుందండి, 3 అంటే 9 అండి. 103 ప్లస్ 3 అంటే 106 అంటే ఇలా వస్తుందండి. మైనస్ ఈ 100 అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏమవుతుందండి, 10400 అవుతుందండి. బై 100 అనమాట. బై 100 ఈ 100 అటు పంపించారు అనుకోండి. ఈ 100 అటు పంపించేస్తే ఏమవుతుంది, పాయింట్ ఉండదండి. 10450 అయిపోతుందండి. ఓకేనండి. రెండు మైనస్ చేయండి. పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ చేసిన తర్వాత అటు పంపించండి. 10450 ఇంటూ 100 అయిపోతుందండి. ఇక్కడ మైనస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, అది బయలోకి వచ్చేస్తుందండి. 9 నుంచి 0 మైనస్ చేస్తే 9 అండి. 0 నుంచి 0 మైనస్ చేస్తే 0. 6 నుంచి 4 మైనస్ చేస్తే 2. ఇంకా అంతే మరి ఇంకా మిగలదండి. 209 వచ్చిందనమాట. దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు 5000 వస్తుందండి. కాబట్టి 209 ఇంటూ 5 చేసినట్లయితే ఇది వస్తుందని నేను నమ్ముతున్నాను. ఒకసారి చూడండి. 209 ఇంటూ 5 చేశారనుకోండి. 5 9 45 అండి. 4 5 0 0 కాబట్టి 4 అవుతుంది. 5 2 10 అండి. 1045 సరిపోయిందా లేదండి? 25 209 ఒకట్ల 209 5 అంటే పక్కన 0 ఉందండి. 50 అనమాట. 50 ఇంటూ 100 ఏమవుతుందండి, 5000 అవుతుందండి. ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 42. ఏ సమ్ ఆఫ్ మనీ లెంట్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years at 20% per annum would fetch Rs 482 more if the interest was payable half yearly, if it is payable annually. ది సమ్ ఈజ్ అని ఇచ్చాడండి. సంవత్సరానికి 20% చొప్పున 2 సంవత్సరాల పాటు చక్రవడ్డీకి అప్పు ఇచ్చే మొత్తము వడ్డీని అర్ధ సంవత్సరానికి చెల్లించే విధంగా ఇచ్చిన రూ. 482 ఎక్కువ లభిస్తుందండి. అయినా అసలు ఎంత అని అడిగాడండి. ఇక్కడ చూడండి, 2 సంవత్సరాలకి అర్ధ సంవత్సరంకును నెక్స్ట్ సంవత్సరానికి రెండింటి మధ్య తేడా ఇచ్చాడండి. ఓకేనండి. చూడండి, సంవత్సరానికి 20% చొప్పున 2 సంవత్సరాల పాటు చక్రవడ్డీకి అప్పుగా ఇచ్చే మొత్తము వడ్డీని అర్ధ సంవత్సరానికి చెల్లించే విధంగా ఇచ్చిన రూ. 482 ఎక్కువ లభిస్తుంది. అంటే సంవత్సరానికి ఇచ్చిన అర్ధ సంవత్సరానికి రెండు రకాలుగా అండి. చూడండి, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ అనమాట. ఏదండి, ఎక్కడ చూడండి, హాఫ్ ఇయర్లీ. ఇక్కడ చూడండి, ది ఇంట్రెస్ట్ వాజ్ పేయబుల్ హాఫ్ ఇయర్లీ దాన్ ఇట్ వాజ్ పేయబుల్ యాన్యువల్లీ. అంటే యాన్యువల్లీ పే చేసిన కంటే హాఫ్ ఇయర్లీ పే చేసినట్లయితే ఎంత వస్తుందంటే రూ. 482 ఎక్కువ వస్తుంది. అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ అనమాట. అయితే ముందు హాఫ్ ఇయర్లీ కనుక్కోవాలి. హాఫ్ ఇయర్లీ, ఇక్కడ ఇయర్లీ, ఈ రెండు కనుక్కొని మనం మైనస్ చేసినట్లయితే మనకి ఎంత రావాలంటే 482కి సమానం చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇక్కడ మీకు పి తెలియదు కాబట్టి పి ఇంటూ హాఫ్ ఇయర్లీ చేసాం అనుకోండి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి, 10% గా మారిపోతుందండి. 10% అంటే అర్థం ఏంటండి, 1/10 అవుతుంది. 1/10 అంటే ఏం రాసుకోవచ్చు అండి, 11/10 అని రాసుకోవచ్చు అండి. 11/10 whole to the power of 4 అవుతుందండి. ఇక్కడ పి ఇంటూ ఇయర్లీ మనం కౌంట్ చేసినట్లయితే 20% వస్తుంది కాబట్టి 20% మీన్స్ 1/20, అదే 20/100 కదండి. అంటే ఏమవుతుందండి, 1/5 అవుతుందండి. అంటే 6/5 అని రాసుకోవచ్చండి. 6/5 whole to the power of 2 అని రాసుకోవచ్చండి. whole to the power of 2. ఈ రెండు మనం మైనస్ చేస్తే ఏం రావాలండి, 482 రావాలండి. 482 రావాలి. ఇక్కడ పి కామన్ తీసారనుకోండి, 11/10 whole to the power of 4 మైనస్ 6/5 whole to the power of 2 అండి. 6/5 whole to the power of 2 is equal to 482. ఇక మీరు డీసమ్ చేశారనుకోండి, డీసమ్ చేస్తే ఇక్కడ ఆప్షన్ లో డీసమ్ వేరేగా ఉంది కాబట్టి డీసమ్ చేయొచ్చు. డీసమ్ చేస్తే ఆన్సర్ వస్తుందో మనం చూద్దాము. అప్పుడు మనకు అవ్వకపోతే మనకు వేరే మెథడ్ లో ఎంచుకుందామండి. ఇక్కడ చూడండి, 1+1 అంటే 2 అండి. 2 to the power of 4 అంటే 16 అంటే డీసమ్ ఏమవుతుందండి, 7 అవుతుందండి. ఇక్కడ 6² ఉందండి. 6² అంటే 0 అయిపోతుంది కాబట్టి 7 మైనస్ 0 అనమాట. అంటే పి ఇంటూ 7 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 4 ప్లస్ 8 12, 12 ప్లస్ 2 అంటే 14 అవుతుంది. డీసమ్ 5 అవుతుందండి. మరి పి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 5/7 అవుతుంది. ఎందుకంటే 2 మైనస్ చేస్తే 7 అయిపోతుంది. ఇక్కడ 5/7 అంటే మనం 4 తో మల్టిప్లై చేయాలి కాబట్టి 4 5 20 కాబట్టి 2 అవుతుందండి. అంటే డీసమ్ 2 అయితే దేనికి ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. డీసమ్ 2 దీనికి ఉంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా పెట్టుకోవచ్చు డీసమ్ ద్వారా. లేదు నార్మల్ గా అంటే 11 to the power of 4 చేయాల్సి ఉంటుందండి. మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. 11 to the power of 4 అనేది కనుక్కోవడం చాలా కష్టం అవుతుందండి. ఒకవేళ మీరు డీసమ్ లో చేయడం రాలేకపోతే ఈ మెథడ్ లో చేయొద్దండి. డీసమ్ చేయడం వస్తే ఫార్ములా మెథడ్ లో చేసుకోండి. చాలా చాలా సింపుల్ గా ఉంటుందండి ఫార్ములా మెథడ్ లో చేసుకుంటే. అదే మీకు డీసమ్ లో చేయడం రాదండి, చేయడం రాదనుకుంటే మాత్రం నార్మల్ మెథడ్ లో చేసుకోవాలి. నార్మల్ మెథడ్ మీన్స్ ఆప్షన్స్ చెక్ చేసుకోవాలండి. ఆప్షన్స్ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఆప్షన్స్ ప్రకారం ఎలా వస్తుందంటే, మనకి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడండి ఎంత అంటే 10,000 అండి. 10,000 ని మనం ఇయర్లీ హాఫ్ ఇయర్లీ రెండు కౌంట్ చేయాలండి. ఇయర్లీ ఇది హాఫ్ ఇయర్లీ అండి. హాఫ్ ఇయర్లీ కౌంట్ చేసినట్లయితే చూడండి, 2 సంవత్సరాలకేనండి. టైం అనేది 2 ఇయర్స్‌కే. కాబట్టి ఫస్ట్ ఇయర్‌కి చూసుకున్నట్లయితే ఈ 10,000కి ఫస్ట్ ఇయర్‌కి ఏమవుద్దండి, మనకి 20% కదా! రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి, 20%. 20% కాబట్టి 2000 అవుతుందండి.
అలాగే సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు 2000 అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ 2000కి ఇంట్రెస్ట్ పడుతుందండి. 20% మనం చూసుకున్నట్లయితే 400 అవుతుందండి. ఓకేనండి. ఇది మనకి ఇయర్లీ అయితే. హాఫ్ ఇయర్లీ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ టర్మ్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి? మొత్తం 10,000కి గాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకోవాలండి? 10% తీసుకోవాలండి. 10% తీసుకుంటే ఏమవుతుందండి? 1000 అవుతుందండి. సెకండ్ టర్మ్ తీసుకున్నట్లయితే ఏమవుద్దండి? మరొక 1000 అవుతుందండి. థర్డ్ టర్మ్ తీసుకున్నట్లయితే 1000 అవుతుందండి. ఫోర్త్ టర్మ్ తీసుకున్నట్లయితే 1000 అవుతుంది. అసలు మీదండి ఇది. మళ్ళీ వడ్డీకి వడ్డీ లెక్కేనండి. ఈ వడ్డీకి వడ్డీ చూసుకున్నట్లయితే 100 అవుతుందండి. 10% కాబట్టి 100 అవుతుంది. ఒక 0 పోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 10% అంటే 100 అవుతుందండి. మళ్ళీ దీనికి 100 అవుతుందండి. నెక్స్ట్ దీనికి ఇంట్రెస్ట్ పడుతుందండి. దీనికి ఇంట్రెస్ట్ ఏమవుద్దండి? 10 అవుతుందండి. మళ్ళీ ఇక్కడ చూడండి. ఇప్పుడు దీని వరకు అంటే అసలుకైతే ఇంట్రెస్ట్ ఏసేసామండి. ఫస్ట్ ఇంట్రెస్ట్‌కి ఇంట్రెస్ట్ పడుతుందండి. అంటే 100 అవుతుందండి. సెకండ్ ఇంట్రెస్ట్‌కి ఇంట్రెస్ట్ పడుతుందండి. 100 అవుతుందండి. థర్డ్ ఇంట్రెస్ట్‌కి ఇంట్రెస్ట్ పడుతుందండి. 100 అవుతుందండి. నెక్స్ట్ ఈ ఇంట్రెస్ట్‌కి చూడండి మళ్ళీ సెకండ్ ఇంట్రెస్ట్‌లున్నాయి. దీనికి మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుందండి. అంటే 10 అవుతుందండి. మళ్ళీ దీనికి పడుతుందండి 10. దీనికి పడుతుందండి 10. మళ్ళీ దీనికి పడుతుందండి 1. అంటే దీనిలోపు 10% అండి. 10 ఇంటూ 10 100 అంటే 1 అవుతుందన్నమాట. ఇది మనకి ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇది 200, 200 అంటే 2000, 2000 అంటే 4000 అవుతుందండి. ఈ 4000 ఈ 4000 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ 400 ఉందండి. 1, 2, 3, 400 కట్ చేసామండి. నెక్స్ట్ ఈ మిగిలినంతా కూడాను మనకేమవుద్దంటే ఎక్స్‌ట్రా అన్నమాట. అదే మనకు భేదం అవుతుంది. ఎంత భేదం అవుతుంది చూడండి ఇక్కడ 100, 100 200 అండి. 210, 220, 230, 240 ప్లస్ 1 అంటే 241 వచ్చిందండి. గాని మనం లెక్క ప్రకారం ఏమిచ్చాడండి 482 ఎంత ఇచ్చినట్టున్నాడండి. 482 ఇచ్చాడు కాబట్టి అంటే మనకి సరిపోలేదండి. సరిపోలేదంటే మాక్సిమం మనకి మనం తీసుకున్న ఈ ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అండి. ఇక్కడ మీకు టైమ్ వేస్ట్ అనుకుంటారండి. మీకు తప్పదండి మనకి ఇక్కడ మనం ఇలా చేసుకుంటే సింపుల్ అవుతుందన్నమాట. మనకిక్కడ 241 వచ్చింది కాబట్టి దీనికి డబలే ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఆటోమేటిక్‌గా అర్థమైపోతుందండి 20,000 అండి. 20,000 చేసినట్లయితే ఖచ్చితంగా అంటే దీనికి అసలుకి డబుల్ అయితే మనకి ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుందంటే డబుల్ అవుతుందండి. కాబట్టి మనకి ఏమవుద్దంటే డబుల్ అవుతుంది కాబట్టి 20,000 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అని పెట్టేయొచ్చండి సింపుల్‌గా. లేదా 20,000 ఒకసారి చెక్ చేసుకుంటామంటే చెక్ చేయండి. నేను ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. ఇయర్‌లీ చూసుకున్నట్లయితే 20,000కి మనకి ఫస్ట్ ఇయర్‌కి చూసుకున్నట్లయితే ఏమవుద్దండి 20,000కి 20% చొప్పున కట్టుకోవాలి కాబట్టి మనకి 4,000 అవుతుందండి ఇంట్రెస్ట్. నెక్స్ట్ సెకండ్ ఇయర్‌కి చూసుకున్నట్లయితే మళ్ళీ 4,000 అవుతుందండి. మళ్ళీ ఇంట్రెస్ట్‌కి ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 4,000కి 20% తీసుకున్నట్లయితే 800 అండి. అదే మనం హాఫ్ ఇయర్లీ కౌంట్ చేసామనుకోండి. అదే 20,000కి హాఫ్ ఇయర్లీ కౌంట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ టర్మ్‌లో ఏం పడుతుందండి 2,000 పడుతుంది. ఎందుకంటే 10% మాత్రమే చేస్తాం. ఎందుకంటే 20%లో సగం కాబట్టి. 2000 అవుతుందండి. సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే 2000 అండి. థర్డ్ హాఫ్ చూసుకున్నట్లయితే 2000 అండి. ఫోర్త్ హాఫ్ చూసుకున్నట్లయితే 2000 అండి. అంతే ఎక్స్‌ట్రా రాసుకోవడం టైమ్ వేస్ట్ అన్నమాట. మళ్ళీ ఇప్పుడు దీనికి ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి, ఇంట్రెస్ట్‌కి ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి ఏమవుతుందండి 200 అవుతుందండి. ఇక్కడ కూడా 200 అవుతుంది. మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 200 అవుతుందండి. మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 20 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంట్రెస్ట్‌కి ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 200 అండి. సెకండ్ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 200. థర్డ్ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 200 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూడండి. ఈ సబ్ ఇంట్రెస్ట్ ఉన్నాయండి. దీనికి మళ్ళీ పడుతుందండి. ఈ 200కి 20 అవుతుందండి. ఈ 200కి 20 అవుతుందండి. ఈ 200కి 20 అవుతుందండి. ఈ 20కి రూ. 2 అవుతుందండి. ఇదంతా కూడా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం ఎంత అండి 8,000 అండి. 8,000 అంటే 8,000 క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ 800 ఉందండి. ఈ 800కి 1, 2, 3, 4 క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ రిమైనింగ్ ఉన్నాయి చూడండి ఇవి మనకు ఆన్సర్ అవుతుందండి. డిఫరెన్స్ అన్నమాట. ఎంతంటే చూడండి 200, 200 ఎంతండి 400 అయిందండి. 400 20, 20, 20, 20 అండి. ఎంత అవుతుందండి 80 అవుతుందండి. ప్లస్ 2 అండి. అంటే 482 సరిపోయిందా లేదా డిఫరెన్స్. కాబట్టి 482 అవుతుందన్నమాట. ఓకేనండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది ఆప్షన్ త్రూ అనేది కొద్దిగా కష్టం అవుతుందండి. ఒకటి మనం ఇక్కడ ఆప్షన్‌లో మనకి ఇచ్చిందేంటంటే అన్ని కూడాను మనకి 10,000, 20,000, 30,000 అలాగే మనకి ఇచ్చాడు కాబట్టి ఒకటి చేస్తే మిగిలింది మనకు అర్థమైపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకటి చేసామండి. ఒకటి చేస్తే మనకేమొచ్చిందండి 241 వచ్చింది కాబట్టి దీన్ని ఇంటూ 2 చేస్తే 20,000కి వస్తుందండి. ఇంటూ 3 చేస్తే 30,000కి వస్తుంది. ఇంటూ 4 చేస్తే 40,000కి వస్తుంది. అలా దాన్ని బట్టి మనము ఆ ఆన్సర్స్ అవునా కాదని మనం గుర్తుపట్టవచ్చనమాట. కాబట్టి ఒక్క క్వెషన్ చేసినా సరిపోతుందండి ఈ మోడల్‌లో. అంటే ఒక ఆప్షన్ మనం చెక్ చేసుకున్నా సరిపోతుందనమాట. కాబట్టి అటువంటి మెథడ్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం ఆ విధంగా చేసుకోవచ్చండి. మీరు ఉపయోగించే టెక్నిక్స్ బట్టే ఉంటుందండి. ఏది సింపుల్ అవ్వాలి, సింపుల్ అవ్వకూడదనేది. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 43 అండి. ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఈస్ ₹660 while the compound interest is ₹696.30. The rate of interest being the same in
బోత్ కేసెస్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అని ఇచ్చాడండి. కొంత అసలుపై 2 సంవత్సరాలకు అప్పు ఇస్తే మనకి ఎస్ఐ అంట సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి 660 అండి. సిఐ చూసుకున్నట్లయితే 696.30 అండి. అయితే 2 సందర్భాల్లో ఒకే వడ్డీ రేట్ అయితే వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడండి. వడ్డీ రేట్ ఎంత? ఇక్కడ మనము ఆల్రెడీ డిఫరెన్స్ మెథడ్ ఉందండి. డిఫరెన్స్ మెథడ్ మనం చేసుకోవచ్చండి. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఏంటని పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అని తెలుసు. ఈ ఫార్ములాలో చేసుకోవచ్చండి. లేదా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునే ఒక ఫార్ములా ఉంటుందండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ టీ ఇంటూ సిఐ మైనస్ ఎస్ఐ బై ఎస్ఐ ఇంటూ 100 అని ఉంటదండి. దీని ద్వారా కూడా చేసుకోవచ్చండి. ఇంకొక ఫార్ములా అనమాట. ఇక్కడ మనము టైం అనేది ఏది తీసుకున్నా సరే ఇది ఉపయోగపడుతుందండి. ఇక్కడ టైం అనేది ఓన్లీ 2 ఇయర్స్ అయితే మాత్రం ఉపయోగపడుతుందండి ఇది. 2 ఇయర్స్ అయితే ఉపయోగపడుతుందండి. ఇంకా జనరలైజేషన్ కూడా చేసుకోవచ్చండి. జనరల్ మెథడ్ లో చేసినట్లయితే ఎలా వస్తుందంటే ఇక్కడ రెడ్ అంతా చూసి చూపిస్తుంది చూడండి. జనరల్ మెథడ్ సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి ఎంత అండి 660 అండి. అంటే కొంత అసలుపై వడ్డీ అనేది 2 సంవత్సరాలకు 660 అయినట్లయితే 1 సంవత్సరానికి ఏమవుతుందంటే 330 అవుతుందండి. మరి రెండో సంవత్సరం కూడా ఏమవుతుందంటే 330 అవుతుందండి. 330. మరి చక్రవడ్డీకి ఇచ్చినట్లయితే మరి వడ్డీ వడ్డీ పడుతుంది కదండి. ఎంత అయిందండి వడ్డీకి వడ్డీ? ఎక్స్ట్రా ఎంత ఉంది చూడండి. 660 కంటే ఎంత ఎక్కువ ఉందండి? 36.30 ఎక్కువ ఉందండి. 36.30 ఎక్కువ ఉందండి. అవునా కాదండి? అంటే వడ్డీకి వడ్డీ పడుతుందండి. కాబట్టి ఇది ఎక్స్ట్రా ఉందండి. మరి ఎంత శాతమో కావాలి అంటే 330లో 36.30 ఎంత శాతం కావాలంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు 36.30 అనేది దేనిలో అండి 330లో కావాలి కాబట్టి 330 ఇంటూ 100 చేస్తే సరిపోతుందండి. ఓకేనండి. ఈ 100తో దీన్ని గుణించేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 0 ఉండదండి. అంటే పాయింట్ ఉండదండి. 3630/33 అవుతుంది. 33 కాదు 330. ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 11తో చూసుకున్నట్లయితే 11 మూడులండి. 11తో 11 మూడులో 11 మూడులండి. 3తో చూసుకున్నట్లయితే 3 11 అండి. కాబట్టి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 11% అవుతుందండి. ఇక్కడ మనకి 11% ఆప్షన్‌లో లేదు. కాబట్టి మనం నన్ ఆఫ్ దీస్ అని ఆన్సర్ పెట్టుకోవచ్చండి. నన్ ఆఫ్ దీస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. ఇది ఒక మెథడ్ అండి. ఇది ఒక మెథడ్. మరి డిఫరెన్స్ మెథడ్ కూడా చేసుకోవచ్చండి. డిఫరెన్స్ మరి రెండిటి డిఫరెన్స్ ఎంతండి? 36.30 అండి. 36.30 కలర్ మార్చేద్దాం. 36.30 ఈజ్ ఈక్వల్ టు మనకు ప్రిన్సిపల్ తెలుసా అండి? ప్రిన్సిపల్ తెలీదండి. ఓహో! ప్రిన్సిపల్ తెలీదు కాబట్టి మనం ప్రిన్సిపల్ కనుక్కొని చేయవలసి ఉంటుంది. ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తెలీదు కాబట్టి ఈ మెథడ్ మనకు పనికిరాదండి. ఓకే. ప్రిన్సిపల్ తెలీదు కదండీ ఇక్కడ. మనకు డిఫరెన్స్ తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు. ఇక్కడ 2 తెలియవండి. 2 తెలియక కూడా ఈ మెథడ్ మనకు ఉపయోగపడుతుంది. డిఫరెన్స్ మెథడ్‌లో. ఓకే. పక్కన పెట్టండి. ఈ మెథడ్ మనకి ఇది ఒక ఫార్ములా మెథడ్ ఉందండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు కావాలనుకుంటే టీ అంటే టైమ్ ఎంతండి? 2 ఇయర్స్ అండి. సింపుల్ చూడండి ఇక్కడ. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి, ఎస్ఐకి మధ్య డిఫరెన్స్ చేసుకోండి. డిఫరెన్స్ ఎంతండి? 36.30 అండి. 36.30 అంతేనా? 36.30 బై ఎంతండి? ఎస్ఐ అన్నాడండి. ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. అంటే 660 అండి. ఇంటూ 100 అనమాట. ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ. ఇక్కడ మనం 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 330 అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 100తో దీన్ని గుణించినట్లయితే 3630/330 అవుతుందండి. 330 ఈ 0 పోతుందండి. సేమ్ అలాగే వస్తుంది. మళ్ళీ 11% వస్తుంది. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ మెథడ్ ఈ ఫార్ములా ఉపయోగపడలేదని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ఫార్ములా ద్వారా చేయొచ్చు. లేదా ఇలాగ మనము పర్సెంటేజ్ టెక్నిక్ ద్వారా చేయొచ్చండి. పర్సెంటేజ్ టెక్నిక్ ద్వారా ఇక్కడ మనకు కొంత పి ఉన్నట్లయితే పికి కొంత 6% చొప్పున మనకు 330 అవుతుందని, సెకండ్ ఇయర్‌కి 330 అవుతుంది. మరి వడ్డీకి వడ్డీ పడుతుందని చెప్పుకున్నామండి ఈ విధంగా. ఈ విధంగా అంటే ట్రీ డయాగ్రామ్ లాగా ఉంటుందండి. ఒక ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో వస్తుంది. లంబకోణ త్రిభుజం ఆకారంలో వస్తుందండి. చూడండి ఇక్కడ కూడా లంబకోణ త్రిభుజంలా వచ్చాయండి. ఇంతకుముందు చూడండి ఇవన్నీ కూడా లంబకోణ త్రిభుజంలో వస్తుంది. ఇలా సాగుతున్నాయి. చూడండి ఇది కూడా బాగా లంబకోణ త్రిభుజంలో వచ్చింది. ఇక్కడ వరకు వెళ్ళింది. ఇలా వస్తుంది. ఈ మెథడ్ ట్రయాంగిల్ మెథడ్ అనమాట ఇది. ఈ మెథడ్ మీరు యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 44 అండి. ది ఎఫెక్టివ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కరస్పాండింగ్ టు ఏ నామినల్ రేట్ ఆఫ్ ఆర్ఎస్ నామినల్ రేట్ ఆఫ్ 6% పర్ యానం పేయబుల్ హాఫ్ ఇయర్లీ అన్నాడండి. 6% నామమాత్రపు వడ్డీ రేటుకు అనురూపమైన అర్ధ సంవత్సర సమ్మేళనంతో అయ్యే సార్థిక వడ్డీ రేటుకు మధ్య వ్యత్యాసం అంట వడ్డీ రేటు సంవత్సరానికి ఎంత అడుగుతున్నానండి. సాధారణంగా 6% వడ్డీ రేటు ఉందనుకోండి. సాధారణంగా 6% వడ్డీ రేటు ఉన్నట్లయితే ఇది సంవత్సరానికి 6% అండి. అర్ధ సంవత్సరానికి ఇచ్చినట్లయితే ఏమవుతుంది? 3% అవుతుందండి. ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 3% అండి. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అని పెట్టుకోండి. ఫస్ట్ టర్మ్ అనమాట.
ఫస్ట్ టర్మ్ అనమాట. ఫస్ట్ టర్మ్‌కి చూసుకున్నట్లయితే, ఫస్ట్ టర్మ్‌కి చూసుకున్నట్లయితే 3% పడుతుందండి. మళ్ళీ సెకండ్ టర్మ్‌కి చూసుకున్నట్లయితే మళ్ళీ 3% పడుతుందండి. కానీ ఫస్ట్ టర్మ్‌కి ఇంట్రెస్ట్‌కి మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుందండి. 3%కి మళ్ళీ 3% ఎంత అవుతుందండి? 3, 3 9 కాబట్టి 0.09 అవుతుందండి. 3% రూ. 3 మీద 3% అంటే 3 ఇంటూ 3 9/100 అవుతుంది కాబట్టి 0.9 మొత్తం ఎంత అయింది చూడండి ఇక్కడ. 3 + 3 అంటే 6 అండి. ప్లస్ ఇది 0.09 అండి. మొత్తం కలిపి 6.09% అవుతుందండి. అంటే సార్ధిక వడ్డీ రేట్ ఏమవుద్దంటే 6.09 అవుతుంది. అంటే నార్మల్‌గా 6%కి మనం ఇంట్రెస్ట్‌కి ఇచ్చినట్లయితే ఒకలా ఉంటుందండి. అదే మనం అర్ధ సంవత్సర సమ్మేళనానికి చక్రవడ్డీకి ఇచ్చినట్లయితే 0.09% అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఓకేనండి. తేడా అది. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నెంబర్ 45 అండి. A person lent out a certain sum of simple interest and the same sum on compound interest as a certain rate of interest per annum. He noticed that the ratio between the difference of compound interest and simple interest of 3 years and that of 2 years is 25:8. ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum ఈజ్ అని ఇచ్చాడండి. ఒక వ్యక్తి సాధారణ వడ్డీపై కొంత మొత్తాన్ని మరియు చక్ర వడ్డీకి అదే మొత్తాన్ని సంవత్సరానికి ఒక నిర్దిష్ట రేటు వద్ద ఇచ్చాడండి. చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలకు మరియు 2 సంవత్సరాల మధ్య కాలానికి మధ్య నిష్పత్తి ఇచ్చాడండి. ఎంత అంటే 25:8 అని. 25:8 అని అతను గమనించాడనమాట. అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి చక్రవడ్డీకి, వారు వడ్డీకి మధ్య వ్యత్యాసము చూడండి 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకండి వ్యత్యాసం ఇచ్చాడండి. ఇది 3 సంవత్సరాలకి, 2 సంవత్సరాలకి వ్యత్యాసం ఇచ్చాడండి. 3 సంవత్సరాలకైతే చక్రవడ్డీ ఫార్ములా చక్రవడ్డీకి, బారు వడ్డీకి మధ్య తేడా అండి. 2 సంవత్సరాలైతే చక్రవడ్డీకి, బారు వడ్డీకి మధ్య డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా ఏం చెప్పామంటే పి ఇంటూ r/100 హోల్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ r/100 అవుతుందండి. 3 సంవత్సరాలకి దేనికండి సిఐకును ఎస్ఐకి మధ్యన డిఫరెన్స్ అనమాట. అదే 2 సంవత్సరాలకు మనం చూసుకున్నట్టయితే డిఫరెన్స్ ఏమండి పి ఇంటూ r/100 హోల్ స్క్వేర్ అని చెప్పడం జరిగిందండి. ఈ రెండిటికి నిష్పత్తి మనకి ఇచ్చాడండి. ఎంతంటే 25:8 ఇచ్చాడండి. ఈ రెండిటికి నిష్పత్తి. నిష్పత్తి అనగానే మనకు చూడండి ఇక్కడ ఏవైతే ఉన్నాయో కామన్‌గా క్యాన్సెల్ చేసేయొచ్చండి. P1 క్యాన్సెల్ చేసామండి. r² క్యాన్సెల్ చేసామండి. ఇంకేం మిగిలిందండి ఇక్కడ మనకి 300 ప్లస్ ఆర్ మిగిలిందండి. బై 100 మరి ఇక్కడ ఏమీ లేదంటే బై 1 ఉన్నట్టు రాద్దామండి. బై 1 అంటే మళ్ళీ అదే అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దంటే 25/8 అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాను అనుకోండి 8తో చూసుకున్నట్లయితే 8 మూడులు ఎంత అంటే 24 అండి. 2400 ప్లస్ 8 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2500 అండి. మరి 8 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2500 ఇటు ఇది వచ్చిందనుకో ఇటు వచ్చిందనుకో ఏమవుతుందంటే 2400 అవుతుంది మైనస్ చేసి అంటే ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. అంటే 8 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 అండి. మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 100/8 అవుతుందండి. 100/8 అనగానే మీకు ఎంత గుర్తు రావాల్సిన ఫ్రాక్షన్ ఏంటంటే 12/1/2%. 12/1/2% అవుతుందన్నమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 46 అండి. ఏ ఫాదర్ లెఫ్ట్ ఏ విల్ ఆఫ్ 16,400 for his two sons aged 17 and 18 years. They must get equal amounts when they are 20 years at 5% compound interest. Find the present share of the younger son అని ఇచ్చాడండి. ఒక వ్యక్తి తన ఇద్దరు కుమారులు 17 మరియు 18 సంవత్సరాల వయసులో 16,400 రూపాయలు ఇచ్చాడండి. వారి 20 సంవత్సరాల వయసులో 5% చక్రవడ్డీతో సమాన మొత్తాలను పొందాలి. 20 సంవత్సరాల వయసులో 5% చక్రవడ్డీతో సమాన మొత్తాలను పొందాలి. అయితే చిన్న కొడుకు ప్రస్తుత వాటాను కనుగొనమని అడిగాడండి. ఒక తండ్రి తన ఇద్దరు కుమారులకు 17 మరియు 18 సంవత్సరాల వయసులో 16,400 రూపాయలు ఇచ్చాడనమాట. 20 సంవత్సరాల వయసులో మనకి చూసుకున్నట్లయితే 5% చక్రవడ్డీతో కావాలంటే ఇప్పుడు మొదటి వాడికి ఈ 20 సంవత్సరాల తేడా చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు తేడా ఉందండి. అంటే 3 సంవత్సరాలు చక్రవడ్డీ పడుతుందన్నమాట. పెద్దవాడికి చూసుకున్నట్లయితే 2 సంవత్సరాలే ఉందంటే 2 సంవత్సరాలు చక్రవడ్డీ పడుతుందండి. కాబట్టి ఇద్దరి అమౌంట్ మనకు తెలీదు కాబట్టి, ఇద్దరి అమౌంట్ మనకి సమానంగా ఇచ్చానని ఇక్కడ ఇవ్వలేదండి. కాబట్టి పెద్దవాడికి ఒకరికి పెద్దవాడికని కాదు, మొదటి వాడికి ఎక్స్ అని, రెండో వాడికి వై అని ఇచ్చాడనుకోండి. వై అమౌంట్ ఇచ్చాడనుకుందాం. అయితే ఇది చిన్నవాడు అనుకుందాం. ఇది పెద్దవాడిది అనుకుందాం. అంటే చిన్నవాడిది, పెద్దవాడిది మనకు చిన్నవాడికి ఎక్స్ కావాలి వాల్యూ. అదే అనగా చిన్న కొడుకు ప్రస్తుత వాటాను కనుగొనండి. ఇప్పుడు వాటా కనుక్కోవాలి మనం. ఈ 2 కలిపితే ఏమవ్వాలండి 16,400 అవ్వాలండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఒకవేళ ఇద్దరు కూడా సమానంగా పంచుకున్నట్లయితే ఎంతొస్తుందండి? 8,200 వస్తుందండి. ఇద్దరు సమానంగా పంచుకొని ఈ విధంగా ఇచ్చినట్లయితే 3 సంవత్సరాలకి చక్రవడ్డీ, 2 సంవత్సరాల చక్రవడ్డీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చిన్నవాడికి అమౌంట్ ఎక్కువైపోతుందండి. మరి సమానంగా రావాలి అంటే చిన్నవాడికి ఏం చేయాలంటే తగ్గించాలండి.
పెద్దవాడికి ఎక్కువ ఇవ్వాలండి. మరి చిన్నవాడికి తగ్గించాలి. సమానంగా పంచితే 8,200 అవుతుందంటే 8,200 కంటే చిన్నవాడికి ఏమవుతుందంటే తక్కువ అవుతుందండి. 8,200 కంటే తక్కువ ఉన్న ఆప్షన్ ఇది ఒకటే ఉందండి. కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. 100% అండి. మనకి ఛాన్స్ లేదు. మనకి వేరే ఛాన్స్ లేదు. అంటే 8,200 కంటే అన్నీ ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి ఈ 3 కాదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. ఒకసారి చేసి చూపించేద్దాం. ఇలా మీకు టెక్నిక్స్ అర్థమైనట్లయితే సింపుల్‌గా ఆన్సర్ పెట్టగలరండి. ఒకసారి నార్మల్‌గా చేద్దాం. ఇది ఒక కండిషన్ వచ్చిందంటే దీని ఈక్వేషన్ నంబర్ 1 అనుకోండి. ఎక్స్ రూపీస్ ఇచ్చాడనుకోండి. ఎక్స్ రూపీస్‌ని 5% చక్రవడ్డీ చొప్పున మనం ఇచ్చినట్లయితే 5% అంటే 5/100 అని అర్థం అండి. అంటే 1/20 అని అర్థం అండి. దాన్ని ఏమని రాసుకోవచ్చండి 21/20 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చండి. హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. అంటే వీడికి ఎంత అమౌంట్ అయిందని. ఈజ్ ఈక్వల్ టు మరి ఎవరిది సమానం అండి? వీడిది కూడా సమానం కదండీ పెద్దవాడిది. పెద్దవాడిది ఎంతండి? రూ. 1000 అండి. వాడు 2 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి 21/20 హోల్ స్క్వేర్ అవుతుందండి. హోల్ స్క్వేర్. ఇప్పుడు మీకు ఎక్స్/వై కావాలనుకోండి. వై ఇటు తీసుకొచ్చాను. ఎక్స్/వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ 21 స్క్వేర్ అండి. దాన్ని 21/21 రాసేయండి. బై 20/20 అండి. ఇక్కడ 21 క్యూబ్ ఇటు వచ్చిందనుకోండి ఏమవుతుందండి 21/20 కాస్త 20/20/20 బై 21/21/21 అవుతుందండి. ఈ 21, 21, ఈ 21, 21 పోతుందండి. ఈ 20, ఈ 20, ఈ 20, 20 పోయిందండి. ఏం మిగిలిందండి? ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 20/21 అయిందండి. అంటే ఎక్స్ ఈస్ట్ వై ఈజ్ ఈక్వల్ ఇలా కూడా చెప్పుకోవచ్చండి. ఎక్స్ ఈస్ట్ వై ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పొచ్చు అంటే 20/21 అండి. అంటే 20తో ఖచ్చితంగా డివిజన్ అవ్వాలి. 20తో అన్ని కూడా డివిజన్ అవుతాయండి. కాబట్టి చెప్పలేము. కాబట్టి ఇప్పుడు చూడండి మొత్తం ఎంతండి? మొత్తం ఎంతండి? ఇద్దరు కలిపి ఎంతండి? 16,400 అండి. ఈ ఇద్దరు కలిపితే ఎంత అవుతుందండి? 41 అవుతుంది. 41 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 16,400 అయినట్లయితే మరి ఎంత కావాలండి? 20 భాగాలు కావాలండి. అంటే ఏమవుద్దండి? 20/41 ఇంటూ 16,400 అండి. 41తో చూసుకున్నట్లయితే 41 నాలుగులండి ఎంత అండి? 164 అవుతుందండి. పక్కన 2 సున్నాలండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఈ 2 నాలుగు ఎంతండి? 8 అండి. ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ 2 సున్నాలు. 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఏమవుతుందండి? 8,000 అవుతుందండి. కాబట్టి 8,000 ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే మొత్తాన్ని 20 భాగాలు, 21 భాగాలు చేసామండి. చిన్నవాడికి 20 భాగాలు ఇచ్చాము. పెద్దవాడికి 21 భాగాలు ఇచ్చామండి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన వడ్డీలనేవి సమానంగా ఉంటాయి. ఓకేనండి. ఇలా కాకుండా ఈ మెథడ్‌లో అంటే సమానంగా పంచి తర్వాత వీడు చిన్నవాడు ఎక్కువ సంవత్సరాలు మనకి చక్రవడ్డీకి ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీడికి అమౌంట్ తగ్గిస్తేనే వీళ్ళిద్దరు సమానం అవుతారండి. కాబట్టి తగ్గించాలంటే 8,200 కంటే ఎంతో కొంత తగ్గించాలి. ఎంతో కొంత తక్కువ ఉన్న ఆన్సర్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి మనకు అదే ఆన్సర్ అవుతుందండి. ఇంకా నన్ ఆఫ్ దీస్ ఏం లేవు. కాబట్టి 100% అదే అవ్వాలి. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 47 అండి. డివైడ్ 8,840 బిట్వీన్ ఏ అండ్ బి సో దట్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఏ at the end of 8 years may be equal to the amount received by B at the end of 10 years. The compound interest being at 10% per annum. ఏ మరియు బిల మధ్య 8,840 రూపాయలను విభజించండి. తద్వారా 8 సంవత్సరాల చివరిలో ఏ అందుకున్న మొత్తము 10 సంవత్సరాల చివరిలో బి అందుకున్న మొత్తానికి సమానమటండి. అయితే చక్రవడ్డీ సంవత్సరానికి 10% అయినా ఆ ఇద్దరి వాటాలను అడిగాడండి. ఆ ఇద్దరి వాటాలు. అంటే ఇక్కడ చూడండి ఏ, బి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి. ఇద్దరు పర్సన్స్ కూడాను ఎంత పంచుకున్నారంటే 8,840 రూపాయలు పంచుకున్నారండి. తర్వాత చూడండి వీడు 8 సంవత్సరాలండి. వీడు 10 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీకి సమానమటండి. అందుకున్న మొత్తాలు అంటే మొత్తాలు ఇక్కడ చక్రవడ్డీలు 2 కూడా మొత్తాలు అందుకునే మొత్తాలు సమానమటండి. మొత్తాలు సమానం అంటే ఖచ్చితంగా ఏ అనేవాడు తక్కువ తీసుకోవాలండి. బి అనేవాడు ఎక్కువ తీసుకోవాలండి. సారీ బి అనేవాడు తక్కువ ఎందుకంటే 10 సంవత్సరాలు కదా! 10 సంవత్సరాలు బి ఇచ్చాడు కాబట్టి బి అనేవాడు తక్కువ తీసుకోవాలి. ఏ అనేవాడు ఎక్కువ తీసుకోవాలండి. బి తక్కువ, ఏ ఎక్కువ ఆప్షన్ చూడండి. ఇది ఏ ఎక్కువ, బి తక్కువ సరిపోయింది. ఏ ఎక్కువ, బి తక్కువ అండి. ఏ ఎక్కువ, బి తక్కువ. ఏ ఎక్కువ, బి తక్కువ. అన్నీ అలాగే ఉన్నాయండి. కాబట్టి దీనివల్ల కనిపెట్టలేము. చూడండి ఇంతకుముందు కనిపెట్టేసాను. ఇప్పుడు కనిపెట్టలేదు. కాబట్టి చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. చేయొచ్చు మీరు. మీరు చేయగలరు కూడాను. అయితే చూడండి ఫస్ట్ వన్ ఏ చేసామనుకోండి. ఈడు 8 సంవత్సరాలు కాబట్టి ఏ అనేవాడు 8 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి ఎంత శాతం అండి? 10% కాబట్టి 10% అంటే అర్థం ఏంటండి? 1/10 అవుతుంది. 10% అంటే అర్థం ఏంటి? 1/10 కాబట్టి మనకేమొస్తుందండి? 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ 8 అవుతుంది. ఈక్వల్ టు బి విషయంలో చూసుకున్నట్లయితే ఏమవుతుంది? 10 సంవత్సరాలు కాబట్టి 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ 10 అవుతుంది. ఇప్పుడు బి ఇటు పంపించారనుకోండి. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దండి? ఇక్కడ 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ 10 అండి. ఇంటూ 10/11 10/11 హోల్ టు ది పవర్ ఆఫ్ 8 అండి. అంటే ఏం మిగిలిందండి ఇక్కడ? చూడండి ఇక్కడ 11 టు ది పవర్ ఆఫ్ ఎంత ఉందండి? 10 ఉందండి. ఇక్కడ 11 టు ది పవర్ ఆఫ్ 8 ఉందండి. ఇంకెంత మిగిలిపోతుందండి? 11 టు ది పవర్ ఆఫ్ 2 మిగులుతుందండి. ఇక్కడ 10 టు ది పవర్ ఆఫ్ 10 ఉందండి. ఇక్కడ 10 టు ది పవర్ ఆఫ్ 8 ఉందండి. ఇంకేం మిగులుతుందండి? 10 స్క్వేర్ మిగులుతుందండి. అంటే 11 స్క్వేర్ అంటే ఎంత అండి? 121 అండి. 10 స్క్వేర్ అంటే ఎంత అండి? 100 అండి. అంటే ఏ ఈస్ టు బి
A/B ఈజ్ ఈక్వల్ ఎంత అండి 121:100 అండి. 121:100 ఆ రేషియోలో మనం పంచాలండి. ఇప్పుడు 121లో మనకి ఏముందంటే 11 ఉంది కాబట్టి 11 టేబుల్‌తో పోయేదే మనకు ఆన్సర్ అవుతుందండి. 11 టేబుల్‌తో ఇది పోతుందో చూసుకోండి. 11 టేబుల్‌తో ఇది పోదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఇది 11 టేబుల్‌తో పోతుందండి. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇది 11 టేబుల్‌తో పోదండి. ఇది 11 టేబుల్‌తో పోతుందని చూడండి. 9 - 2 అంటే ఇది కూడా పోవట్లేదండి. కాబట్టి ఇది కూడా కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుద్దండి? ఇది ఒక్కటే పోయింది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. అలా మనం పెట్టేయొచ్చన్నమాట. సింపుల్‌గా మన ఆన్సర్ పెట్టేయొచ్చు. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ మీకు తెలిస్తే చాలు. లేదా పంచారనుకోండి. పంచినట్లయితే చూడండి మొత్తం ఎంతండి ఇక్కడ? ఇది 121 వాటాలు, ఇది 100 వాటాలండి. మొత్తం కలిపి 221 వాటాలు వస్తుందండి. 221 వాటాలు ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 8,840 అండి. అయినట్లయితే మనకి ఎవరిది కావాలండి? ఏ వాటా కావాలనుకోండి. ఏ వాటా ఎంతండి? 121 అండి. అంటే ఏమవుద్దండి? 121 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 221 ఇంటూ 884 సున్నా వస్తుందండి. 221 నాలుగులండి పక్కన సున్నా అండి. ఇప్పుడు చూడండి సున్నా అలా వేసేయండి. 4తో చూసుకున్నట్లయితే 4 ఒకట్ల 4, 4 2 8, 4 ఒకట్ల 4. 4840 అండి. 4840 ఇక్కడ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇంకెక్కడ లేదండి. అక్కడ ఒక దగ్గర ఉంది. కాబట్టి అది ఆన్సర్ పెట్టేయొచ్చనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చనమాట. ముందు మనం ఏం కనుక్కున్నామంటే రేషియో కనుక్కున్నామంటే రేషియో ఆధారంగా మనం ఆన్సర్ చెప్పేయొచ్చనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 48 అండి. క్వెషన్ నంబర్ 48 మిస్టర్ దువా ఇన్వెస్టెడ్ మనీ in two schemes A and B offering compound interest at the rate of 8% per annum and 9% per annum respectively. If the total amount of invested occurred through two schemes together in 2 years was 4,818 rupees 0.30 and the total amount invested was 27,000. వాట్ వాజ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ అని ఇచ్చాడండి. మిస్టర్ దువా చక్రవడ్డీకి అందించే ఏ మరియు బి అనే పథకాలలో డబ్బులు పెట్టుబడి పెట్టారంటే చక్రవడ్డీ రేటు వరుసగా 8% per annum మరియు 9% per annum రెండేళ్లలో రెండు పథకాల ద్వారా కలిసి మొత్తం వడ్డీ చూసుకున్నట్లయితే 4,818 రూపాయల 30 పైసలు వచ్చిందండి. మరియు పెట్టుబడి మొత్తం చూసుకున్నట్లయితే 27,000 అయినా స్కీమ్ ఏలో పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అని అడిగాడండి. స్కీమ్ ఏలో పెట్టుబడి పెట్టిన మొత్తం కావాలి. మనము ఇది సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇచ్చినట్లయితే చాలా సింపుల్ గా చేయొచ్చు. డెలిగేషన్ అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి మనం కనుక్కోవడం కొంచెం కష్టం అవుతుందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పటికి మనం ఇక్కడ 8% ఇచ్చాడు, 9% ఇచ్చాడు. ఇక్కడ మనకి టోటల్ పర్సెంటేజ్ ఇవ్వలేదండి. అక్కడ కూడా మనకు మైనస్ అయిపోయిందండి. రెండు రకాలుగా మనకి నెగిటివ్ షేడ్స్ అనమాట అక్కడ. అయితే ఇక్కడ ఏ అనే బి అనే రెండు స్కీముల్లో పెట్టాడు కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 27,000 మొత్తం కలిపి 27,000 అండి. అంటే ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అండి. నెక్స్ట్ వడ్డీలు మొత్తం ఎంత ఇచ్చాడు కాబట్టి వడ్డీలు మొత్తం కనుక్కోండి. వడ్డీలు మొత్తం మనము మొదటి అమౌంట్ ఎంత అండి? ఏ అండి. ఏలో 8% ప్రయాణం చెప్పిన 2 ఏళ్లలో కన్నాడు కాబట్టి అంటే ఏమవుతుందండి? 108/100 అవుతుందండి. ఇంటూ 108/100 మైనస్ ఏ ప్లస్ ఇక బి విషయంలో చూసుకున్నట్లయితే 9% కాబట్టి 109/100 ఇంటూ 109/100 అవుతుందండి. మైనస్ బి అండి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే ఏమొస్తుందండి? 4,818.30 వస్తుందండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ రెండింటి నుండి అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇది సాల్వ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. ఇక్కడ మైనస్ ఏ మైనస్ బి ఉందండి. ఈ రెండు కామన్ తీసినట్లయితే ఏ ఇంటూ ఇది 108 స్క్వేర్ అండి. 108 స్క్వేర్ బై 100 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 109 స్క్వేర్ ప్లస్ 100 స్క్వేర్ మైనస్ కామన్ తీసేస్తే ఏ ప్లస్ బి అవుతుందండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 4,818.30 అవుతుందండి. ఈ ఏ ప్లస్ బి పంపించారనుకోండి ప్లస్ ఏ ప్లస్ బి అయిపోతుందండి. ప్లస్ ఏ ప్లస్ బి ఎంత అండి? 2,700 అండి. అంటే ఇక్కడ మనము దీన్ని సాల్వ్ చేయాలంటే కొద్దిగా కష్టం అయిపోతుంది. మనకి ఇక్కడ 100 వద్దనుకుంటే అటు పంపించాలి. ఇంకా మనకి ఏదైనా సింపుల్ వే ఉందేమో చూద్దాము. ఎలిగేషన్ చేస్తే సింపుల్ అయిపోతుంది. కానీ ఎలిగేషన్ అంటే మనం ఇక్కడ పర్సెంటేజ్ కనుక్కోవాల్సి ఉంటుందండి. దీనికి టోటల్ పర్సెంటేజ్ కనుక్కోవడం ఇది కూడా మనకు కష్టమేనే. కాబట్టి నేను పర్సెంటేజ్ కనుక్కోలేదు అక్కడ. ఒకసారి అది కూడా తర్వాత చెక్ చేద్దాం. ముందు ఈ విధంగా స్టార్ట్ చేశాం కాబట్టి దీన్ని ఫినిషింగ్ ఇవ్వాలి. ఇక్కడ మనకి వాల్యూ చాలా ఎక్కువైపోతుందండి. దీన్ని సింప్లిఫై చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఈ మెథడ్ మనకి ఫెయిల్ అయిపోతుందండి. ఇంకా మనకి ఎలిగేషన్ మెథడ్ లో చేద్దాం అనుకుంటే ఎలిగేషన్ మెథడ్ లో చేయాలంటే దీనికి పర్సెంటేజ్ కనుక్కోవాలండి. ఇది కూడా మనకి టైం వేస్ట్ పని అనమాట. మాక్సిమం మనకి 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టేస్తుందండి. 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టేస్తే మనకు వేస్ట్ అండి. మనం ఏదైనా సరే క్వశ్చన్ ని 20 సెకండ్స్ 30 సెకండ్ లో చేయగలగాలి. చేయలేకపోతే మనకి మెథడ్ వేస్ట్ అయిపోతుందండి.
ఎవరికైనా దీన్ని ఇంకా సింపుల్ గా చేయడానికి ఏదైనా ఫార్ములా గానీ, షార్ట్ కట్ గానీ, టెక్నిక్ ఏమైనా మీకు గుర్తుంటే తెలిసినట్లయితే నా వాట్సాప్ నంబర్ 8985020648 అనే నంబర్‌కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మనం మిగిలిన వాళ్ళతో షేర్ చేసుకుందామండి. ఈ లోపునే నాకేదైనా షార్ట్ కట్ తెలిసినట్లయితే మనం ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ ఎండింగ్ లోపల మనకి ఆ టెక్నిక్ జరిగితే దీన్ని చేసి పెడతానండి వీడియో రూపంలో. ఓకేనండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 49 అండి. ఈ సమ్ ఆఫ్ మనీ పుట్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇన్ 2 ఇయర్స్ టు 672 అండ్ ఇన్ 3 ఇయర్స్ టు 714. ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ ఇయర్ పెర్ యానం ఈజ్ అని ఇచ్చారండి. చక్రవడ్డీకి ఇచ్చిన మొత్తము 2 సంవత్సరాల్లో 672 మరియు 3 సంవత్సరాల్లో 714 అవుతుందండి. అయినా సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అడుగుతున్నాడండి. చక్రవడ్డీకి ఇచ్చిన మొత్తం 2 సంవత్సరాలు ఎంతని ఇచ్చాడంటే 3 సంవత్సరాలు ఎంత అయిందండి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కూడా మొత్తం అన్నాడంటే ఏముంటుందండి, అందులో ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుందండి. మళ్ళీ తర్వాత సంవత్సరం మళ్ళీ ఇంట్రెస్ట్ కనుక్కున్నప్పుడు దీనికి మాత్రం ఇంట్రెస్ట్ కనుక్కుంటే సరిపోతుందండి. దీనికి మాత్రం ఇంట్రెస్ట్ కనుక్కుంటే సరిపోతుంది కాబట్టి అంటే దీనికి ఇంట్రెస్ట్ ఎంత అయిందో చూడండి డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఎంత అండి 714 మైనస్ 672 అండి. మైనస్ చేస్తే ఎంత అండి ఇది 2 అండి. ఇక్కడ 11లో 7 తీస్తే 4 అండి. అంటే రూ. 42 అయిందండి ఎక్స్ట్రా. అంటే రూ. 42 కూడా ఇంట్రెస్ట్ అని అర్థం అనమాట. ఇంట్రెస్ట్ మరి పర్సెంటేజ్ కావాలి కాబట్టి దేని మీద ఇంట్రెస్ట్ అంటే 672 మీద ఇంట్రెస్ట్ అనమాట. ముందు దాని మీద ఇంట్రెస్ట్ అండి. ఎంత అంటే 42. ఇక్కడ పర్సెంటేజ్ కావాలి కాబట్టి 42/672 ఇంటూ 100 అవుతుందండి. ఇప్పుడు ఏదైనా టేబుల్‌తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. ఏ టేబుల్‌తో పోతుంది? 6తో చూడండి. 6తో 6 ఏడులండి. 6తో 6 ఒకట్లు 6, 6 ఒకట్లు 6, 6 ఇళ్ళు 12 అండి. నెక్స్ట్ 7తో ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 7తో చూసుకున్నట్లయితే 7 ఒకట్లు 7 అండి. ఇంకా మనకి 42 ఉంటుంది. 7 ఒకట్లు 7, 42 అంటే 16 ఉంటుందండి. 1/16 వచ్చిందండి. 1/16 అంటే 4తో చూసుకుని 4 4 అంటే 4 25 అండి. అంటే 25/4 అండి. 25/4 అంటే 4తో 4 6 24 అండి. ఇంకా మనకి ఒకటి ఉంటుంది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 4 రెళ్ళండి 8 ఇంకా 5 అంటే 6.25 అవుతుందండి. 6.25% ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 6.25% అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చూడండి ఎప్పుడు కూడా వరుస సంవత్సరాలు ఇచ్చినప్పుడు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 4, 5 అలా వరుస ఇచ్చాడనుకోండి. వరుస ఇచ్చినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుందండి టెక్నిక్ లేదా పనిచేయదండి. ఎందుకంటే 672 ఇక్కడ వేరే పెన్‌తో చూపిస్తాను మీకు. 672 ఇంటూ ఈ 6.25% మనం తీసుకున్నాం అనుకోండి. 6.25% మనం తీసుకున్నట్లయితే ఏమొస్తుందంటే ఈ 42 వస్తుందండి. ఈ 42 దీనికి కలిపిస్తే మనకేమొస్తుందంటే ఇదొస్తుంది. 714 వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడాను మనకి ఇంట్రెస్ట్ కాదు అంటే ఏముంది వడ్డీ అనేది అసల్లో కలిపేసి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టడం జరుగుతుంది కాబట్టి 2 సంవత్సరాలకయ్యే మొత్తం ఇచ్చేసాడండి. అంటే అందులో ఏముందండి ప్రిన్సిపల్ ఉంది మరియు ఇంట్రెస్ట్ ఉందండి. మళ్ళీ మూడో సంవత్సరం కావాలనుకుంటే దానికి మళ్ళీ వడ్డీ కట్టవలసి ఉంటుందండి. ఆ వడ్డీ ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అయ్యి ఉంటుందండి. లేదా మనకక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ టాపిక్ మర్చిపోండి. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ వదిలేయండి. మళ్ళీ దానికి వడ్డీ కట్టాలండి. ఆ వడ్డీ ఎంతొచ్చిందంటే రూ. 42 వచ్చింది కాబట్టి అది ఎంత శాతం కావాలంటే 42/675 ఇంటూ 100 చేసినట్లయితే మనకి శాతం రూపంలో వచ్చేస్తుందండి. ఓకే. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 50 అండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 4624 ఇన్ 2 ఇయర్స్ అండ్ ఆర్ఎస్ 4913 ఇన్ 3 ఇయర్స్. ది సమ్ ఆఫ్ మనీ ఈజ్ అని ఇచ్చాడండి. చక్రవడ్డీకి పెట్టిన పెట్టుబడి 2 సంవత్సరాలకు రూ. 4,624, 3 సంవత్సరాలకు రూ. 4,913 వడ్డీగా వస్తే పెట్టుబడి ఎంత అవుతుంది అంటుండండి. ఇక్కడ మనకి పి తెలియదండి. పి కనుక్కోవాలి. పి కనుక్కోవాలంటే మనకి ఇక్కడ 2 ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్ చేయొచ్చు. లేదా నార్మల్ ప్రొసీజర్ ప్రకారం కూడా చేయొచ్చండి. మనం ముందు చెప్పిన క్వెషన్ లాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కొని చేయొచ్చండి దీనికి. ఎందుకంటే అక్కడ చూడండి 2 సంవత్సరాలకి ఇచ్చాడు, 3 సంవత్సరాలకి ఇచ్చాడు. మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే మనకు ముందు క్వెషన్ ఎలా చేసామో అలా చేయొచ్చండి. ముందు క్వెషన్ చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నామండి. అప్పుడు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనము యూజ్ చేసుకున్నట్లయితే మనకి పీ వాల్యూ వచ్చేస్తుందండి. అదొక ప్రాసెస్ అండి. అలా చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, తర్వాత పీ కనుక్కోవాలండి. అంటే ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, తర్వాత పీ వస్తుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి కొంత టైం వేస్ట్ అవుతుంది. పీ కనుక్కోవడానికి కూడా కొంత టైం వేస్ట్ అవుతుందండి. అటువంటి సందర్భంలో మనకు పీ కనుక్కుంటే డైరెక్ట్ గా ఒక ఫార్ములా చెప్తాను చూడండి. పీ ఈజ్ ఈక్వల్ టు ఏ2 ఇంటూ ఏ2 ఇంటూ ఏ2 బై ఏ3 ఇంటూ ఏ3 అండి. ఏ3 ఇంటూ ఏ3. ఏ2 మీన్స్ అంటే 2 సంవత్సరాలకి అయ్యే చక్రవడ్డీ అండి. ఏ3 అంటే 3 సంవత్సరాలకి అయ్యే చక్రవడ్డీ అండి. అంటే చక్రవడ్డీ మొత్తం అనమాట. ఏ అంటే మొత్తం కదండి. చక్రవడ్డీ పెట్టుబడి 2 సంవత్సరాలకి ఇంత మొత్తం అవుతుందండి. ఇది 3 సంవత్సరాలకి ఇంత మొత్తం అవుతుందండి. అవి ఇచ్చేటప్పుడు మాత్రం ఇలా తీసుకోండి. ఎప్పుడు కూడా ఫార్ములా ఎలా ఉంటుందంటే ఈ బైలో చూడండి 2, 2, 2 అంటే 6 అయిందండి. 3, 3 6 అయిందండి. పైన మనకి 3 ఉంటే కింద 2 ఉండాలండి. ఒకటి తక్కువ ఉండాలండి. అప్పుడు మాత్రమే మనకి పి వస్తుందన్నమాట.
ఈ A2 ఫార్ములాస్ అందులో వేసినట్లయితే మీకు తెలిసిపోతుందండి. ఇది మనకి ఆ ఫార్ములాస్ ఆధారంగా వచ్చిందండి. ఇది ఒక సింపుల్ లెక్క అనమాట. అంటే ఒకేసారి చేసానికి అవుతుందండి. మరి ఏ2 ఎంత పెద్దవి ఇచ్చాడు కదా సార్ అంటే, పెద్దవి ఇచ్చాడు గాని మనకు డీసమ్ వచ్చు కాబట్టి ఆ విధంగా నేను వేసానండి. అంటే ఏ2 హోల్ క్యూబ్ అనమాట. అంటే ఏ2 ఎంత వచ్చింది ఇక్కడ 4624 కదండీ. 4624 హోల్ క్యూబ్ అవుతుందండి. బై కింద చూసుకున్నట్లయితే 4913 హోల్ స్క్వేర్ అండి. ఇప్పుడు రెండింటికి డీసమ్ చేయండి. డీసమ్ చేసే ముందు ఆప్షనల్ డీసమ్ చూడాలి. ఆప్షనల్ డీసమ్ చూడండి 9 తీసేస్తే 4 + 6 అంటే 10 అవుతుంది 1 అండి. ఇక్కడ 4, 6, 10, 12 అంటే డీసమ్ 3 అండి. ఇక్కడ 6, 15 అని వచ్చిందండి. డీసమ్ 6 అవుతుందండి. ఇక్కడ డీసమ్ చూడండి 9 తీసేస్తే 4 అండి డీసమ్. ఇది ఇలా డీసమ్ వచ్చింది మనకి. అయితే ఇక్కడ డీసమ్ చూడండి 4, 6, 10, 16 అయింది. 16 అంటే డీసమ్ 7 అండి. 7 క్యూబ్ అంటే 7 క్యూబ్ అంటే 7 7 49 4 మిగులుతుంది. 4 7 28 అంటే డీసమ్ 1 అవుతుందండి. మరి ఇక్కడ చూడండి 9 తీసేయండి 4 + 4 అండి. అంటే 8 అవుతుంది. 8 స్క్వేర్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా డీసమ్ 1 అవుతుందండి. 1/1 అంటే ఏంటంటే డీసమ్ 1 ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అండి. డీసమ్ 1 దేనికి వచ్చిందండి? ఫస్ట్ వన్‌కి వచ్చింది కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టేయొచ్చండి. లేదంటే ఇక్కడ మనం చూడండి ఈ 2 డివిజన్ చేయాలంటే చాలా పెద్దదయిపోతుందండి. అక్కడ టైం వేస్ట్ కూడా అవుతుంది. కాబట్టి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మనం ఆర్ఎస్ఆర్ ఓల్డ్ బుక్ లో కూడా సేమ్ క్వశ్చన్ చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ లో మనం చెప్పిన ఫార్ములాస్ ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రము పి కనుక్కోవాలంటే మాత్రం ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా గుర్తుపెట్టుకుంటేనే మనం తక్కువ టైంలో చేయగలము. లేదంటే ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇక్కడ 2 స్టెప్స్ లో చేసామండి. లేని పక్షంలో ఏం చేయాలంటే ఆర్ కనుక్కోవాలి ముందు. ఆర్ కనుక్కోవడం మనం ముందు చెప్పామండి. ముందు సమ్‌లో చెప్పడం జరిగింది. ఏంటంటే 2 సంవత్సరాలకి ఇచ్చే మొత్తం ఇచ్చాడు. 3 సంవత్సరాలకి ఇచ్చే మొత్తం ఇచ్చాడు. ఎంత ఎగస్ట్రా ఉందండి? రూ. 42 ఉంది కాబట్టి ఆ రూ. 42 పర్సెంటేజ్ కనుక్కున్నామండి. ఆ పర్సెంటేజ్ ఉపయోగించుకుంటూ మనం పి కనుక్కోవాలండి. ఎందుకంటే మనకి ఏ తెలుసు, టైం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. పి కనుక్కోవాలి. కనుక్కోవచ్చు. అంటే 2 సమ్స్ చేయవలసి ఉంటుందండి. ఈ 2 సమ్స్ చేస్తారా? లేదా ఒక సమ్‌లో తేల్చుకుంటారా? మీ ఇష్టమండి. ఓకేనండి. ఈ విధంగా చేయొచ్చు. అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 50 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 అండ్ 9346727921 అనే నంబర్‌కి మీరు వాట్సాప్‌లో మీకు ఏ బుక్ వీడియోస్ కావాలంటే ఆ బుక్ పేరు మీరు పెట్టి మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేయడం జరుగుతుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.